హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అయితే ఈ ఘోర అగ్ని ప్రమాదంలోని చాలా మందికి గాయాలయ్యాయి, అలాగే చాలా మంది సజీవ దహనం అయిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఎలా జరిగింది ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. అనకాపల్లి జిల్లాలోని ఇవాళ మధ్యాహ్నం ప్రమాదం అయితే చోటు చేసుకుంది. కోటఊరట్ల మండలంలోని పరిధిలోని కైలాసపట్నంలో ఓ బాణాసంచా తయారు చేసే కేంద్రం అయితే ఉంది. అందులోనే పేలుడైతే సంభవించింది. మంటలు దాటికి నలుగురు కార్మికులు అక్కడికక్కడే కాలి బూడిదైపోయారు. అయితే మరో 7గురికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. అయితే అక్కడున్న స్థానికులందరూ ఏం చెప్తున్నారయ్యా అంటే, ఘటనా స్థలానికి హుటాహుటిన ఫైర్ సిబ్బందిని అయితే చేరుకుని మంటలను అయితే అదుపులోకి చేసిందట. అయితే ఆ ఫైర్ సిబ్బంది కూడా ఎంతో శ్రమిస్తే గానీ అదుపులోకి తెచ్చుకోలేకపోయారట. క్షతగాత్రులని చికిత్స నిమిత్తం అయితే సమీపంలో ఉన్న ఒక ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. మనకి ఇంకా పూర్తిగా వివరాలు అయితే తెలియలేదు, కానీ వివరాలు తెలిసినంత మాత్రం మీకు పూర్తిగా చెప్తాను. ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చనిపోయిన వారు ఎవరు అంటే నిర్మల, తాతాబాబు, గోవింద్ గా గుర్తించారు. మిగతా వారి వివరాలు అయితే ఇంకా ప్రకటించాల్సి ఉంది. పేలుడు సమయంలోని పరిశ్రమల్లోని 15 మంది కార్మికులు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అన్న దానిపైన కలెక్టర్ విజయ కృష్ణన్ అయితే విచారణకు ఆదేశించారు. కోటఊరట్ల మండలంలోని విషాదంపై సీఎం చంద్రబాబు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, కలెక్టర్, ఎస్పీలతోని ఆయన ఫోన్ లో అయితే మాట్లాడారు. బాధితులు ప్రస్తుతం ఎలా ఉన్నారు ఏంటి అన్న వివరాలు అయితే తెలుసుకున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని సీఎం కు అధికారులు అయితే వివరించారు. అటు వైసీపీ నేత జగన్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయితే వాళ్ళ దిగ్భ్రాంతిని ఎక్స్ లో అయితే పోస్ట్ చేసి తెలిపారు. అయితే ఫ్రెండ్స్, మిగిలిన 7గురికి కూడా తీవ్ర గాయాలైనవి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్న పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదు. వాళ్ళ పరిస్థితి అయితే కొంచెం విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళందరికీ కూడా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.